ఇవ్వడము. ఒకరోజు ఈ కన్యక యొద్దకు దేవుని చేత గాబ్రియేలు దూత పంపబడను. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఏమిటో శుభవచనం? యోసేపు ప్రధానమైన నాకు ఒకే శుభవచనం ఇది. బాబో, ఏమిటి వెలుగు? నాకు చాలా భయంగా ఉంది. దేవా, నీ దాసురాలు, నీవే నన్ను కాపాడాలి. మరియు భయపడకు, దేవుని వలన నువ్వు కృప పొందుతుంది. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కను, ఆయనకు యేసు అను పేరు పెట్టుకో. ఆయన గొప్పవాడు, సర్వోన్నతుని కుమారుడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేని దేవుడు. నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుని గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకం కానివ్వదు. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇది కళ నిజమా? ఏంటి, నేను కన్యకను కదా? నా గర్భం నుండి శిశువు జన్మించటమా? ఇది ఆ దేవాది దేవుని కార్యమే. నేను తప్పకుండా అంగీకరిస్తాను. దేవుని కార్యాలను గ్రహించలేని ఈ లోక దృష్టిలో నేను తప్పు చేసిన దానిలాగా కనిపించవచ్చు, కానీ సర్వ మానవాళి రక్షణార్థమై దేవుని సంకల్పానికి లోబడి లోక రక్షకుడును ఈ లోకమునకు అందించటం నాకెంతో భాగ్యం. ఈ కార్యంలో నాకెన్ని అవమానాలు వచ్చినా, చివరికి నా ప్రాణానికి ముప్పు వచ్చినా నేను వెనుదిరగను. నా ప్రాణం ప్రభువును ఘనపరుచుచున్నది. దేవా, నిన్నే స్తుతిస్తున్నానయ్యా. యోసేపు, ఓ యోసేపు, యోసేపు, ఏమిటి యోసేపు, ఇంకా ఎక్కడ ఉన్నావు? ఏమైంది యాకోబు? ఏమిటి హడావిడి? దేనికి ఇంత తొందర? అయ్యో అయ్యో యోసేపు, ఇంకా నీకు తెలిసినట్లేదు. ఊరంతా అందరూ మాట ఈ మాటే, నువ్వేమీ పక్కలేకున్నావు. ఏమైంది యాకోబు? కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పు. భారీగా ప్రదానం చేయబడిన మరియ అర్థమవుతాట ఊరంతా చెప్పుకుంటుంది. యాకోబు, నువ్వేం మాట్లాడుతున్నావు? నేను మాట్లాడుతున్నది 100% నిజం. నీ భార్య గర్భవతట. అయ్యో దేవుడా, ఏంటి ఇలా జరిగింది? బాధపడుతూ యోసేపు, నీలాంటి నుంచి ఎంత కష్టం వచ్చిందో పాపం. ఏం చేద్దాం? ప్రతి సమస్యకి ఏదో పరిష్కారం ఉంటుంది. నువ్వు బాగా ఆలోచించు. మరి నువ్వు వెళ్ళొస్తా. అయ్యో ప్రభువా, ఏమిటి ఇలా జరిగింది? మరి ఎంత తప్పు చేసి ఉంటుందా? ఆమె చాలా భక్తికి కన్యక కదా. ఏమో, మరీ విషయంలో నేనేమన్నా పొరపడ్డానా? ఊహించడానికే కష్టంగా ఉంది. అంతగా తల పగిలిపోతుంది. భరించడం చాలా కష్టంగా ఉంది. నిద్ర కూడా పట్టడం లేదు. భగవంతుడా, ఎందుకయ్యా నాకింత పెద్ద శిక్ష వేశావు?
ఇంకా చేసేది ఏమీ లేదు. జరిగిందేదో జరిగిపోయింది. రేపు తెల్లవారుగానే ఊరి వదిలి పారిపోతాను. ఆమెను అవమానపరచకుండా రహస్యంగా విడిచిపెట్టిన నీతి నేను కాపాడుకుంటాను. హృదయ రహస్యాలు ఎరిగిన దేవా, నీవే నాకు సహాయం చేయాలి. ఈ విధముగా ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచగలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమాయెను. దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు సందేహించకు. ఆమె గర్భము ధరించినది దేవుని వలన జరిగినది. ఆమె గర్భమున లోకరక్షకుడు జన్మించును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టును. ప్రభువా, నీకు వందనాలు. నీ చిత్తం చేయడానికి ఈ దీనదాసుడు ఎల్లప్పుడూ సిద్ధమే. అది ఎంత బాధ అయినా, కష్టమైనా, అవమానమైనా సంతోషంగా లోబడతాను. నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు ఎల్లప్పుడూ సంతోషమే. యోసేపు ప్రభువు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కొను వరకు ఆమెను ఎరుగకున్నాడు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయ్యెను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. మరియా, మనము రేపే బయలుదేరాలి. ప్రయాణములకు అన్ని ఏర్పాట్లు చేశాను. యోసేపు, నేనున్న పరిస్థితిలో అంత దూర ప్రయాణం నా వల్ల కాదేమో. అయ్యో, అలా అనుకు మరియా. నేనున్నాను కదా. నీకు ఏ బాధ లేకుండా నేను చూసుకుంటాను. మనము దేవుని బిడ్డలము. మనము రాజాజ్ఞకు లోబడాలి కదా. అవునండి, కైసరు ఔగుస్తు వలన ఆత్మ నాకు కూడా వినబడింది. కానీ 9వ నెల గర్భవతిగా ఈ ప్రయాణం చేయగలనా అనేదే నా ఆలోచన. మరియా, నీవు దేవుని దయ పొందిన దానవు. ఆ సర్వశక్తుడు మనకు ఎప్పుడూ తోడుగానే ఉంటాడు. సరేలేండి, నేను బయలుదేరుతాను. దేవా, భారమంతా నీదే ప్రభు. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. యోసేపు, చాలా కష్టంగా ఉంది. తొందరగా ఏదైనా ఒక చిన్న గది చూడు. అదే పనిలో ఉన్నాను మరియా. అదిగో, ఆ కొండపై ఒక సత్రం ఉంది. మన ఊరు వాళ్ళు చాలా మంది అక్కడే బస చేస్తున్నారు. బాబోయ్, అంత కొండపైకా? నా వల్ల కాదు. కొంచెం కొంచెం ఓపిక పట్టు మరియా. కదా, సరే.
ఎవరి నెత్తి మీద ఎక్కడానికి ఇక్కడికి వచ్చారు? అయ్యా అయ్యా, నా భార్య గర్భవతి. ఆమె ప్రసవించే రోజుల్లో ఉంది. కొంచెం చోటివ్వండి బాబు. ఏమయ్యా, నీకు చెప్పేది అర్థం కాదా? కాలు పెట్టడానికి కూడా ఇక్కడ స్థలం లేదు. అలా అనకండి అయ్యా, నా భార్య నిండు చూలాలు. ఆమె ముఖం చూసైనా కొంచెం చోటివ్వండి. కనీసం ఆమె మట్టుకు చోటివ్వండి. నేను ఈ బయట రోడ్డు మీద అయినా పడుకుంటాను బాబు. ఇదిగో, మర్యాదకి ఇక్కడ నుండి వెళ్తావా? సైనికులతో నేను గంటేయమంటావా? వెళ్తామయ్యా, కోప్పడకండి బాబు. మరియా, నన్ను క్షమించు మరియా. అమ్మా, బాబోయ్, ఇక నా వల్ల కాదు, నేను భరించలేను. యేసేపు, దయచేసి నన్ను ఎక్కడైనా కనీసం కూర్చోపెట్టయ్యా. కొంచెం ఓర్చుకో మరియా, ఆ దేవాది దేవుడు ఏదో దారి చూపెడతాడు. అయ్యా అయ్యా, నా భార్య నిండు చూడాలి. మీ ఇంట్లో కొంచెం చోటుంటే ఇస్తారా? వెళ్ళవయ్యా, వెళ్ళు. ముక్కు ముఖం తెలియని వాడు ఇంట్లో చోటు అడుగుతున్నా. ఏమండి అయ్యా, నా భార్య నిండు చూడాలి. మీ ఇంట్లో కొంచెం చోటుంటే ఇస్తారా? వెళ్ళవయ్యా, అటు వెళ్ళు. ఈ రాత్రి పూట ఎవడవయ్యా నువ్వు? నీ నస పోడు. అయినా బుద్ధి లేకుండా ఈ పరిస్థితిలో ఎవడయ్యా నీ భార్యని తీసుకురమ్మన్నాడు? అమ్మా, అయ్యా అయ్యా, బాబు, నా భార్య నిండు చూలాలు. ఆమె ప్రసవించే గడియలు దగ్గర పడ్డాయి. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? బాబోయ్, అయ్యో పాపం, మిమ్మల్ని మీ పరిస్థితిని చూస్తుంటే చాలా జాలి వేస్తుంది. చోటు ఇవ్వాలని ఉంది, కానీ మా ఇంటి నిండా చుట్టాలన్నారు. ఇంట్లో చోటు లేదు, కానీ ఆ వెనక దొడ్లో పశువులు కట్టేసిన స్థలం ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే ఆ స్థలం వాడుకోవచ్చు. చాలయ్యా, మాకు ఆ చోటు చాలు. అయ్యా, చాలా వందనాలు. దేవా, ఎంత గొప్పవాడవయ్యా, ఓ దారి చూపించావు. నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞులము. ఆ ప్రాంతంలో కొందరు గొర్రెల కాపురులు రాత్రివేళ తమ మందలను కాచుకొని చుండగా అకస్మాత్తుగా దేవదూత వారి దగ్గరికి వచ్చింది. ప్రకాశవంతమైన ఒక దివ్య వెలుగు వారి చుట్టూ ప్రకాశించింది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. రక్షకుడా, మాకు నిజంగా రక్షకుడు పుట్టాడా? శ్రీ
యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయక బెత్లెహేమ యూరిలో, నేడు పాయక బెత్లెహేమ యూరిలో.